నమస్తే. వెల్కమ్ టు ఫ్రంట్లైన్ ఫ్యాక్టర్ విత్ మోనికా. అధికారంలోకి వచ్చి రాగానే అధికార వికేంద్రీకరణ, రాష్ట్రంలో 3 ప్రాంతాలకు న్యాయం చేస్తాం అంటూ 3 రాజధానుల స్లోగన్ని వైసీపీ వినిపించడం ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే దాని మీద అసెంబ్లీలో తీర్మానం చేసి, హడావుడి చేసి ఉత్తరాంధ్ర, కోస్తా, సీమ ప్రజలు దాన్ని స్వాగతించలేదు. ఎంత హడావుడి చేసినప్పటికీ కూడా. అయితే 3 ప్రాంతాల్లో జగన్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది అని చెప్పుకోవచ్చు. అయినా సరే రాజధాని మీద వైసీపీకి క్లారిటీ వచ్చినట్టుగా కనిపించడం లేదు. అమరావతి రాజధాని మీద ఆ పార్టీ నేతలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట మాట్లాడుతోండడం అనేది మళ్ళీ ఇంకోసారి చర్చనీయాంశంగా మారింది. అసలెందుకు ఇలా జరుగుతోంది అని బ్యాక్గ్రౌండ్ చూస్తే, ముఖ్యంగా వైసీపీ అధ్యక్షుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు అధికార వికేంద్రీకరణ అంటూ 13 జిల్లాలతో విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు ఏర్పాటు చేస్తాం అనేది ప్రకటించారు. అయితే అన్ని ప్రాంతాలకు కూడా సమన్యాయం చేస్తాము అని పదే పదే ప్రకటించారు మాజీ సీఎం. అయితే ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారనే చెప్పాలి. పైగా అప్పటికే అంతో ఇంతో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది అమరావతి అని మనకి అమరావతి పేరు వినిపిస్తూనే ఉంది. కానీ అభివృద్ధి మాత్రం పూర్తిగా అటకెక్కించి ఉన్న రాజధాని ప్రాంతాన్ని అడవిలాగా మార్చేశారు అనే ఒక అప్రతిష్ట కూడా మూత కట్టుకోవడం జరిగింది. అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులు ఆందోళన పదం పడితే జగన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపి అణగదొక్కడానికి కూడా ప్రయత్నాలనేవి చేసింది. మొత్తంగా అమరావతి రైతులు ఏళ్ల తరబడి ఉద్యమం, రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు చేసినప్పటికీ వైసీపీ ప్రభుత్వం అయితే పట్టించుకున్న దాఖలాలే లేవు. ఆ క్రమంలో విశాఖను ఎగ్జిక్యూటివ్ చేస్తాను అన్న జగన్ అక్కడ అభివృద్ధి చేయకపోయినా ప్రముఖ ఋషికొండను తొలిచేసి మళ్లీ అధికారంలోకి వస్తాము అనే ధీమాతో కోట్లతో ప్రజాధనంతో ఒక అధునాతన ప్యాలెస్ అయితే నిర్మించుకున్నారు. మరి మళ్లీ గెలిస్తే అక్కడి నుంచే పాలన సాగించాలి అని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కూడా. అయితే ఇప్పుడు ఆయన అధికార వికేంద్రీకరణ మంత్రం విఫలమైపోయింది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ఈ 3 ప్రాంతాల్లో 3 చోట్ల దారుణంగా ఓటమి పాలైన సంఘటనని మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితులే ఏర్పడ్డాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి ఏపీకి ఏకైక రాజధానిగా ఉంటుంది అని ప్రకటించి ఆ దిశగా కేంద్ర సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. అప్పుడు కూడా జగన్ అమరావతి మీద తన అక్కసు వెళ్లగక్కారు. రాజధానికి అని వేల ఎకరాలు ఎందుకు? ఇప్పుడు విజయవాడ, గుంటూరు ఈ మధ్యలో నాగార్జున యూనివర్సిటీ దగ్గరగా 500 ఎకరాలు భూమి ఉంది, అది సరిపోతుందని ఉచిత సలహాలు ఇవ్వడం జరిగింది. మరి దానికి తగ్గట్టుగానే పార్టీ నేతలు కూడా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వెళ్లబుచ్చుతూ ఉన్నారు. తాజాగా వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి 2024లో గెలిచి జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయి ఉంటే కనుక విశాఖపట్నం నుంచే పరిపాలించేవాళ్లు అని వివరిస్తొచ్చారు ఆయన. మరి వచ్చే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే జగన్ విశాఖకు వెళ్లరు అని, అమరావతి నుంచే పరిపాలన సాగిస్తారు, అమరావతిలో ఇప్పుడున్న సెక్రటేరియటే సరిపోతుంది, కొత్తగా మళ్లీ భవనాలు కట్టవలసిన అవసరమే లేదు అంటూ సజ్జల తనదైన వాదనలు వినిపించడం జరిగింది. ఇక 2019 ఎన్నికల సమయంలో జగన్ సహా ఆ పార్టీ నేతలంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని అంటున్నారు. అధికారంలోకి రాగానే 3 రాజధానుల ఆలోచన చేయడం జరిగింది. విశాఖ వెళ్ళాలి అనుకుని ఫిక్స్ అయిపోయి అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారు. 2019 వరకు కూడా జగన్కు 3 రాజధానుల ఆలోచనే లేదు. ఒకవేళ వచ్చి ఉంటే అప్పుడే చెప్పేవాళ్ళు కదా అనే మాటలు కూడా వినిపించాయి. ఇప్పుడు రాజధాని నిర్మాణానికి ఎక్కువ ఎకరాలు అవసరమని, అది ప్రభుత్వ భూమి అయితే బాగుంటుంది అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. అందుకే ఆయన తాడేపల్లిలో ప్యాలెస్ ని కట్టుకున్నారు అనే అంశం కూడా హైలైట్ అవుతుంది. ఇప్పుడు జగన్ సీఎం అయిన తర్వాత అమరావతిలో పునాదులు వేస్తే ఎక్కడికి పోతుందో తెలియని పరిస్థితి ఉంది. రాజధాని అభివృద్ధికి 1,00,000 కోట్ల రూపాయలు అవుతుందని చంద్రబాబే చెప్పారు. ప్రభుత్వం అంత భరించలేదు అని జగన్ 3 రాజధానుల ఆలోచన చేశారు. తాజాగా ఇప్పుడు సజ్జల చెప్తున్నట్లు విశాఖపట్నం నుంచి పరిపాలించాలి అని ఎన్నికల ముందు జగన్ అనుకున్నారు కదా. అయితే ఏపీ వాసులు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. తాను మళ్లీ సీఎం అయితే అమరావతి నుంచే పరిపాలన చేస్తాను అని ఇటీవల నిర్వహించిన ఒక విలేకరుల సమావేశంలో జగనే స్పష్టంగా చెప్పారు. అయితే అమరావతి మీద ఆయనకు అంత కోపం ఎందుకు అని, గుంటూరు, విజయవాడ మధ్య అభివృద్ధి చేస్తే చాలు అని కొత్త పనులు వెతుక్కోవడం జరిగింది. ఇప్పటికే వైసీపీ కీలక నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే
కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అమరావతి ప్రాంత వాసులకు ఆగ్రహం తెప్పించే విధంగా అనుచిత వ్యాఖ్యలే చేశారని చెప్పాలి. ఏంటంటే ఆ ప్రాంతం చేపలు, రొయ్యల చెరువులు సాగు చేసుకోవడానికి తప్ప రాజధానిగా పనికి రాదు అని వ్యాఖ్యానించిన కేతిరెడ్డి ఇప్పుడు తీవ్ర విమర్శల పాలవుతున్నారు. అలాగే ఇప్పుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా తమ అధ్యక్షుడు జగన్ని మెప్పించడానికా అన్నట్లుగా అదే వాయిస్ ని వినిపిస్తూ ఉన్నారు. రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారని, 500 ఎకరాల్లో సరిపోతుంది అని కూడా తెలపడం జరిగింది. ఇప్పుడు గుంటూరు, విజయవాడ మధ్య ఈ ఏదైతే 500 ఎకరాలుందో అక్కడ రాజధాని నిర్మించాలి అని వైఎస్ జగన్ సలహా ఇచ్చినట్లు కూడా అంబటి మరోసారి గుర్తు చేస్తున్నారు. కాదు, కొండవీటి వాగులోనే రాజధాని కడతాము అంటే వాళ్ళిష్టం అంటూ కూడా వివాదాస్పద, అంతేకాకుండా హాస్యాస్పద వ్యాఖ్యలే చేశారు ఆయన. తాము అధికారంలోకి రావడం ఖాయమని, 3 రాజధానుల మీద పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అంబటి రాంబాబు తిరిగి మళ్లీ పేర్కొనడం అనేది గమనించవలసిన అంశం. గతంలో ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వంటి నేతలు కూడా రాజధాని మీద ఇలాగే నెగిటివ్ కామెంట్స్ చేశారు. 3 రాజధానుల నిర్ణయం పార్టీ పరంగా తీసుకున్నాము అని, దాని మీద పునః సమీక్షించాల్సి ఉంది అని వ్యాఖ్యానించడం జరిగింది. అయితే కొంతమంది నేతలైతే వరదలకు అమరావతి మునిగిపోతుందని తెగ స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. ఇక ఆ క్రమంలో అమరావతి రాజధాని మీద జగన్ రివర్స్ డ్రామా ఆడుతున్నారని మంత్రి సవిత ఫైర్ అయ్యారు. రాజధాని మీద 2019 ఎన్నికల్లో ప్రజలను మోసం చేశారు జగన్. ఇప్పుడు 3 రాజధానులు అంటూ ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారు అని విమర్శించారు. ఒకవేళ గెలిస్తే రాజధాని మీద జగన్ది ఒక మాట, ఓడిపోతే ఇంకొక మాట అని స్థానిక ఎన్నికల కోసం జగన్ రాజధాని డ్రామా ఆడుతున్నారని ఆమె ధ్వజమెత్తడం జరిగింది. ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని పిల్లి మొగ్గులు వేసినా జగన్ను జనాలిక ఎప్పటికీ నమ్మరు అని, సీఎం చంద్రబాబుతోనే రాజధాని కలలు సాకారం అవ్వబోతున్నాయని సవిత స్పష్టం చేయడం జరిగింది. మొత్తం మీద తొలిసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానికి 1000 ఎకరాలు కావాలి అన్న జగన్ ఇప్పుడు 500 ఎకరాలు సరిపోతాయని సలహాలు ఇస్తూ ఉండడం అనేది చర్చనీయాంశంగా మారింది. మరి రాజధాని గురించి ఏపీ ప్రజలు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ అభిప్రాయాన్ని ఎలా వ్యక్తం చేస్తారు? ఒక పక్క ప్రతిపక్షం, ఇంకో పక్క అధికార పక్షం. ఈ 2 మాటల యుద్ధంతో సరిపెడతాయా? లేకపోతే రాజధానిని ముందుకు తీసుకువెళ్లే ఆలోచన, లేకపోతే ఎక్కడా అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాయా? ఎవరి దగ్గర నిధులున్నాయి? ఎవరు అభివృద్ధి చేయగలరు? ఇవన్నీ మనకున్న ప్రశ్నలు. మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.